హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది లేటెస్ట్ గా పిఐబి ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియాలో మనకి అఫీషియల్ గా నోటీస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అర్థం ఏంటి అంటే మనకి రైల్వే నుంచి ప్రస్తుతానికి 2024లో మొత్తం లక్షకి 1.08 అంటే 1,08,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి ఈ నోటీస్ లో క్లియర్ సారాంశం చెప్తున్నాను, మీకు క్లియర్ గా కూడా చూపిస్తాను విత్ ప్రూఫ్ తో. 2024లో 1,08,000 పోస్టులు ఇచ్చాము అని చెప్తున్నాడు, నోటిఫికేషన్స్ వదిలాము అని చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. ఏ విధంగా అంటే సపోజ్ కి గ్రూప్ డి వచ్చేసి 30,000 అనుకుందాం, యావరేజ్ వేసుకుంటున్నాను, పర్టికులర్ నెంబర్ కాదు. అండ్ ఏఎల్పి వచ్చేసి 18,000, ఎన్టీపీసీ వచ్చి ఒక 10,000, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసి 14,000, అండ్ గ్రేడ్ 1 వచ్చేసి ఒక 1000 వేసుకుందాం, అండ్ జేఈ వచ్చేసి 9,000. ఈ విధంగా ఇంకొన్ని ఉన్నాయి మనకి, పారామెడికల్ అని చెప్పేసి, మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ అని చెప్పేసి, వీటన్నిటిని సంబంధించుకుంటే మనకి దాదాపు 1,08,000 పోస్టులకు సంబంధించి లెక్క చూపిస్తున్నాడు. 2024లో మేము ఇచ్చాము అన్ని పోస్టులు అని. సో 2025లో కూడా మేము పోస్టులు ఇవ్వబోతున్నాము. ఎన్ని 50,000 పోస్టులకి అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. అంటే 50,000 మందిని ఫిలప్ చేసేస్తాం 2025లో అంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకుంటాడు 50,000 మందిని ఫిలప్ చేయాలంటే? ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కదా. ఎక్కడి నుంచి? 2024లో ఏవైతే ఎగ్జామినేషన్స్ పెట్టాడో వాటి నుంచి 2025లో 50,000 మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తున్నామని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్లాన్స్ 50,000 ఫర్ 2025-26 అండ్ ఆల్రెడీ 9,000 జాబ్స్ కి Q1 లో అంటే మొదటి 3 నెలల్లో ఆల్రెడీ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చేసాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా 2025లో కూడా మేము నోటిఫికేషన్స్ ఇస్తున్నాము. ఏదైతే మనకి ఏఎల్పి నోటిఫికేషన్స్ వచ్చినాయి, 9,000కు పైగా పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 6,000 చిల్లర మనకి నోటిఫికేషన్లు వచ్చినాయి. అండ్ పారామెడికల్ ఒక 430 పోస్టులకు సంబంధించి అఫీషియల్ గా నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మొత్తం కలిపి ఒక 50,000కు పైగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మనకి. 50,000కు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ 2025లో వస్తాయి. సో ఏంటి 50,000కు పైగా మనకి వస్తాయని ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏమని? 50,000 అపాయింట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27. అంటే 2025లో 50,000కు పైగా పోస్టులకి నోటిఫికేషన్స్ ఇస్తేనే 2026లో మనకి ఒక 50,000 పోస్టులని ఫిలప్ చేయొచ్చు, అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు. సో అపాయింట్మెంట్స్ ఇవ్వాలంటే అంతకుముందు నోటిఫికేషన్, అంతకుముందు ఇయర్ లో 2025లో 50,000 పోస్టుల కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయని దీని ద్వారా చెప్పొచ్చు. దాదాపు 16,000 పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి. మిగతాయి మనకి మళ్ళీ పెద్ద నోటిఫికేషన్స్ ఏమున్నాయంటే గ్రూప్ డి ఉంది, అదేవిధంగా ఎన్టీపీసీ 2025, గ్రూప్ డి 2025, అదేవిధంగా జేఈ 2025, ఆర్పిఎఫ్ అనేది దీని కింద రాదు మనకి. ఆర్పిఎఫ్ అనేది సపరేట్ నోటిఫికేషన్, అది ఆర్ఆర్బి ఆర్ఆర్సి కింద రాదు. కాబట్టి ఏదైనా పెద్ద నోటిఫికేషన్స్ మనకి ఇంకా జేఈ ఒకటి, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా గ్రూప్ డి 2025లో మనకి రావాల్సిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే పోస్టుల సంఖ్య 50,000 ప్లస్ అనేది ఉంటుందని దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. ఇందాక మీకు క్లియర్ గా చెప్పాను. ఆల్రెడీ ఇక్కడ చూడండి, రైల్వేస్ గివ్స్ 9,000 జాబ్స్ ఇన్ Q1. మొదటి 3 నెలల్లో Q1 లో 9,000 పోస్టులకి, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది మనకి జారీ చేయడం జరిగింది, మీకు తెలుసు. అదే విధంగా మిగతా ఇంకొన్ని 50,000 పోస్టులని ఏవైతే మనకు ఉన్నాయో వీటిని 2025-26 లోపల కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తామంటున్నాం. నోటిఫికేషన్ కాదు, ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చేసాడు. అపాయింట్మెంట్స్ అనేది మేము ఇప్పుడు ప్లాన్ చేస్తాము 2025-26 అంటే 2025 డిసెంబర్ వరకు, లేకపోతే 2026 మార్చ్ వరకు. సో నెక్స్ట్ మళ్ళీ 2025లో మళ్ళీ 50,000కు పైగా పోస్టులు అనేది వస్తాయి. వాటిని మేము 2026-2027లో కూడా ఫిలప్ చేస్తాము అంటున్నాడు. అదే విధంగా 2026లో కూడా మళ్ళీ మనకి 50,000కు పైగా మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి రాబోయే 24 నెలల్లో అంటే ప్రతి సంవత్సరం ఒక 50,000కు పైగా మనకి పోస్టులకు సంబంధించి రైల్వే నుంచి అఫీషియల్ గా మనకి నోటిఫికేషన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే మీకు అఫీషియల్ నోటీస్. ఇంతకంటే మీకు మంచి అవకాశం ఏది ఉండదు. మనం గతంలోనే చెప్పుకున్నాం, రైల్వే అనేది ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేది, కానీ ఈసారి మనకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ ఇస్తుంది కాబట్టి కొద్దిగా కష్టపడి చదువుకోవాలి. సేమ్ అదే విధంగా లోపల మనకి ఇక్కడ పిఐబిలో మనకి ఇది 9వ తారీఖు జూలై 2025 మనకి రిలీజ్ అయింది ఈ నోటీస్ అనేది. చాలా మంది దీన్ని ఏమంటున్నారు, సార్ 50,000 పోస్టులే వస్తాయా అంటున్నారు. 50,000 కాదండి, 50,000 కంటే ఎక్కువ వస్తాయి.
50,000 అనేది అపాయింట్మెంట్ ఫిల్అప్ చేస్తామంటున్నాడు కానీ 50,000 పోస్టులు అనేది కాదు. సో ప్రతి సంవత్సరం 50,000 కంటే ఎక్కువనే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడానికి నేను మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ క్లియర్ గా మళ్ళీ సేమ్ అదే మెన్షన్ చేశాడు. 9,000 పోస్టులకు అపాయింట్మెంట్స్ ఇచ్చేసాము. అదేవిధంగా 2025-26లో మరో 50,000 పోస్టులకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2026-27 నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ 50,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాము. మళ్ళీ 50,000 పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ కూడా ఇస్తాము అంటున్నాడు. సో కాబట్టి మనము ఈ విధంగా ఫైనల్ గా దీని కన్క్లూజన్ ఏంటంటే 2025 సంవత్సరానికి మనం 50,000 ప్లస్ పోస్టులని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని 7 నోటిఫికేషన్లు కలిపితే. 8వ నోటిఫికేషన్ ఏంటండి? ఆర్పిఎఫ్ నేను పట్టుకోవట్లేదు. ఓన్లీ మిగతా 7 ఏవి 7 ఏవొస్తాయి మనకి? ఏఎల్పి వస్తుంది, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, అదేవిధంగా జేఈ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, గ్రూప్ డి, పారామెడికల్, మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్, ఇవన్నీ వస్తాయి మనకి. సో నెక్స్ట్ 2026లో కూడా మనకి ఇంకొక 50,000కి పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి దీని యొక్క సారాంశం. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ రావడంతో పాటు ప్రతి సంవత్సరం ఒక 50,000 మందిని అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తామంటున్నాడు. అంటే 2025లో 50,000 కొత్త పోస్టులకి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా 2024లో ఇచ్చిన నోటిఫికేషన్లకి సంబంధించి 50,000 మందిని ఫిలప్ కూడా చేసేస్తాడు. అదేవిధంగా 2026లో 50,000 పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా 2026లో ఒక 50,000 మందిని, ఎవరిని 50,000 మందిని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? 2025లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, వాళ్ళందరినీ ఇక్కడ ఫిలప్ కూడా చేసేస్తాము అంటున్నాడు. ఈ విధంగా ప్రతి సంవత్సరము 1,00,000 మందిని యాక్టివ్ గా ఉంచాలని చెప్పేసి రైల్వే బోర్డు అఫీషియల్ గా మనకి ప్రెస్ బ్యూరోకి మనకి తెలియజేసిన నోటీస్ ఇది. సో కాబట్టి ప్రతి ఒక్కరు రైల్వేనే ఇంకా జీవనాధారము, లేకపోతే రైల్వేనే నా లైఫ్, రైల్వే. కొంతమంది నేను చాలా మందిని చూస్తాను, చాలా మంది స్టూడెంట్స్ వాట్సాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డీపీ కూడా రైల్వే బొమ్మ, ఒక రైలు బొమ్మ ఉంటుంది, లేకపోతే ఆర్ఆర్బి లోగో ఉంటుంది. అంటే వాళ్ళు దాన్ని ఓన్ చేసేసుకుంటారు, ఎప్పటికైనా ఇది సాధించాలి అనుకుంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్తున్నాను. సో ఇంకోటి, చదివేదేదో నేను ఫస్ట్ నుంచి క్లియర్ గా చెప్తున్నాను, చదివేదేదో పర్ఫెక్ట్ చదువు. ఈసారి పోయినా కానీ నెక్స్ట్ టైం ఉపయోగపడేటట్టు ఉండాలి. అంతేగాని పైన మాత్రం చదివితే మాత్రం యూజ్ ఉండదు. ఆల్ ద బెస్ట్. 2024లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, అథమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది, ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించినవి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది
లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.